గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఒకసారి పేకేట్ ప్రసాద్ గారి దగ్గర, పేకేట్ ప్రసాద్ గారు ఆయన వీడియో కూడా వైరల్ అవుతోందట, ఏది నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను. ఆమె బంగ్లాదేశీ అని టైమ్ అండ్ అగైన్ యూస్ టు థ్రెటన్ ది పీపుల్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ. ఓటు వేయడానికి బయటకు వస్తే టీఎంసీకి వేయాలి, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఇది అతని స్టేట్మెంట్. సో ఇక్కడ ఇతను జహంగీర్ ఖాన్ ఎలా ఆయన్ని ప్రమోట్ చేసుకున్నాడంటే, నేనే పుష్ప, ఆయన వారు డీసీపీ గారిని సరే ఆయనని సింగం అంటారు. సో సింగం వర్సెస్ పుష్ప, ఏదంటే సినిమా డైలాగ్లు అవన్నీ చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే మొత్తం ముడుచుకుని తోక ముడుచుకుని కామ్ అయిపోయాడు. ఇప్పుడు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగా ఉంది అతనికి. సో ఎప్పుడు ఏమైనా జరగచ్చు అతని మీద. అంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం సువేందు అధికారి గారి యాక్షన్ ఎలా తీసుకుంటున్నారో అవన్నీ చూస్తున్నాం. సో ఇక్కడ ఈ ఎస్పెషల్లీ ఈ ఫాల్తా కాన్స్టిట్యుయెన్సీలో ఏం జరిగిందంటే అండి, మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ ప్రతి పోలింగ్ బూత్ లో జరిగింది. సో అందు గురించి ఏంటంటే సువేందు అధికారి డైరెక్ట్ ఎవరైతే పుష్ప ఉన్నారో వాళ్ళని హ్యాండిల్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. సో దాంతో ఇతనికి భయం వేసింది ఇంకా. సో దీంతో నెమ్మదిగా ఏంటంటే తప్పుకున్నాడు. సో ఇంకా చూసుకుంటే సువేందు అధికారి ఆ చుట్టుపక్కల అంటే కలకత్తా చుట్టుపక్కల ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, అంటే అభిషేక్ బెనర్జీకి సంబంధించినవి లేకపోతే ఈ జహంగీర్ ఖాన్ సంబంధించినవి అన్ని బుల్డోజర్ యాక్షన్లు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు బుల్డోజర్లకి విపరీతమైన డిమాండ్ పెరిగింది బెంగాల్లో. మనం కొన్ని చూస్తున్నాం కూడా, కొన్ని అంటే ఫ్రైట్స్ ఏవైతే ఉంటుందో ట్రైన్ లో, దాంట్లో బుల్డోజర్ వెళ్తున్నాయి అక్కడికి. సో అందు గురించి ఈ భయం ఏదైతే ఉందో అండి, డెఫినెట్లీ అది చాలా ఎక్కువ ఉంది. ఇతను ఏ విధంగా బెదిరించాడంటే పబ్లిక్ ని డైరెక్ట్ గా మాస్ రేప్ చేస్తామని చెప్పాడు. సో మీరు ఓట్లు లేకపోతే ఓటు వేయడానికి వస్తే డైరెక్ట్ చేస్తాం. అతని అసోసియేట్ ఎవరైతే ఉన్నారో ఈ సైదుల్ ఖాన్ అని అతను డైరెక్ట్ అతని మీద వీళ్ళు ఫాల్తా పోలీసులు డైరెక్ట్ అటాక్ చేశారు. అతని మీద అటెంప్ట్ టు మర్డర్ లేకపోతే ఆర్కెస్ట్రింగ్ ఈ పొలిటికల్ వైలెన్స్ మీద చేశారు. సో ఇదేంటంటే దీని ఒక ఎగ్జాంపుల్ గా చూపించి మిగతా వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో బెంగాల్లో ఇటువంటి ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో అండి, వాటిలందరినీ కూడా క్లీన్ చేసే ప్రక్షాళన కార్యక్రమం మొదలవుతుంది. సో ఆల్రెడీ సందేశ్ ఖాళీలో చూశారు, హన్స్ ఖాళీలో కూడా. అంటే ఇన్ని రేపులు ఏవైతే అవుతున్నాయో వాళ్ళందరికీ న్యాయం వస్తుంది, ఇప్పుడు న్యాయం జరుగుతోంది ఇప్పుడు. సో ఇంకా ఈ 24 పర్గనా సౌత్ ఎక్కడైతే ఎక్కువ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంటుందో అక్కడ కంట్రోల్. ఈ మోడల్ ఏమంటారంటే డైమండ్ హార్బర్ మోడల్ అంటారండి. ఎందుకంటే ఎక్కువ ఈ ట్రాఫికింగ్ చేయడము లేకపోతే ఈ సిండికేట్స్ కంట్రోల్ చేయడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీని మీద చాలా టైట్ యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళకి భయం పట్టుకుంది. ఫస్ట్ బతుకుంటే మళ్ళీ తర్వాత ఎలాగైనా మనం అడుక్కుంది బతకచ్చు అన్న ధోరణిలోకి వీళ్ళు వచ్చేసారండి. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సో ఇతను జహంగీర్ ఖాన్ ఇచ్చిన వీడియో అయితే మేము చూసాము, నిజాలు నిర్ధారించుకోవాల్సింది, ఎందుకు ఆయన తప్పుకున్నాడు అని చెప్పేసి టీఎంసీ హెడ్ క్వార్టర్స్ అంటుంది. ఓ పక్క నిన్న మొన్నటి దాకా కూడా, ఏది 9వ తారీఖు దాకా కూడా, అదే 4వ తారీఖు దాకా కూడా అతను ఏంటి, నేను బంగ్లాదేశీయుడినే, నేనే గెలుస్తాను, ఇక్కడ ఎవరికి ఆటలు నడవు, రెగ్యులర్గా హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ ఈ ఆవుల స్మగ్లింగ్